కలుసుకోవటానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ అత్యంత కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఈ రోజున దేవుణ్ణి మహిమపరచటానికి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక నూతనమైనటువంటి అంశాన్ని మరొకసారి ధ్యానించటానికి అనగా హిబ్రీ భాషలో ఉన్నటువంటి 22 అక్షరాలలో నుండి ఒక అక్షరమైనటువంటి దాలెత్ అనేటువంటి పదాన్ని గురించి ధ్యానం చేయటానికి దేవుడు మనకు చూపించిన తన కృపను బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా ముందుకి కొనసాగుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరికి మేము వచ్చామయ్యా. నూతనమైన సంగతులతో అనుదినము నూతనమైన విధానములో మాతో మాట్లాడుతూ మమ్మలను బలపరుస్తున్నటువంటి రక్షకుడవు నీవయ్యా. కనుక ఈ రోజున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసు ఘనమైన నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నూతనమైన అంశాలు మీరు వింటున్నారు కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తద్వారా అనేక మంది ఈ నూతనమైన అంశాలు తెలుసుకొని ప్రభుపేట దీవెన పొందుతారు. ఈ రోజున మన అంశం ఏంటంటే దాలెత్ అనేటువంటి పదం. హీబ్రూ భాష లిపిలో 22 అక్షరాలు ఉన్నాయి. ఈ 22 అక్షరాలలో మొదటి అక్షరం పేరు అలెఫ్, రెండవ అక్షరం పేరు బేత్, మూడవ అక్షరం పేరు గీమేల్. ఈ 3 పదాల గురించి గడిచిన వారంలో మంగళ, బుధ, గురు ఈ 3 వారాల్లో 3 పదాల గురించి వాటి వివరణ నేను మీకు తెలియచేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ రోజున 4వ పదం లేదా 4వ అక్షరమైనటువంటి దాలెత్ అనేటువంటి పదాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. దాలెత్ అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఉన్నది. అది కీర్తన గ్రంథము 119వ కీర్తనలో 25వ వచనం నుండి 32వ వచనం వరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి భాగం 119వ కీర్తన 22 భాగాలుగా విభజించబడింది. ఈ 4వ భాగమైనటువంటి 25వ వచనం నుండి 31వ వచనానికి పై భాగములో దాలెత్ అనేటువంటి హెడ్డింగ్ మనకు కనబడుతుంది. దాలెత్ అనేటువంటిది హీబ్రూ పదము లేదా హీబ్రూ అక్షరము. 22 భాగాలు కూడా 22 అక్షరాలను వాటి భావాలను గుర్తు చేస్తూ భాగాలుగా విభజించబడ్డాయి. కీర్తనకారుడు చాలా జ్ఞానవంతుడు. తన జ్ఞానము చేత ఈ 119వ కీర్తనను భాగాలుగా విభజిస్తూ 22 భాగాలుగా హీబ్రూ అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క భాగంగా విభజిస్తూ వచ్చాడు. ఈ రోజున మనము 4వ భాగానికి పైన ఉన్నటువంటి హెడ్డింగ్ దాలెత్ అనేటువంటి పదాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. దాలెత్ అనేటువంటి ఈ పదము దాని సింబల్ ఎలా ఉంటుంది అంటే ఇలాగూ ఉంటుంది. కాబట్టి ఈ పదాన్ని మీరు ఆ సింబల్ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ దాలెత్ అనేటువంటిది ప్రారంభంలో ఒక రకంగా ఉంది. ఏన్షియంట్ హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు ప్రారంభ దినాల్లో ఒకలాగా ఉంది. రాను 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 అది మార్చబడుతూ ఇంచుమించు 7 లాగా కనపడుతుంది. ఇంచుమించు మనకు 7 లాగా కనపడుతుంది. ఇది దాలెత్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి ఆ సింబల్, లేకపోతే దాన్ని చూడగానే ఆ 7 లాగా ఉంటుంది. దాన్ని చూడగానే మనము ఓహో ఇది దాలెత్ అనేటువంటి సింబల్ అని మనం గుర్తుపట్టగలం. ఈ రోజున దాలెత్ అనేటువంటి సింబల్ దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు, దానికి ఉన్నటువంటి గుర్తులు, లేకపోతే దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను గురించి ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. దాలెత్ అనేటువంటి దానికి సింబల్, లేకపోతే అది ఎలా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలామంది పండితులు ఇంకో రకంగా చెప్పాలి అంటే ఏన్షియంట్ లీడర్స్ లేకపోతే ఏన్షియంట్ స్కాలర్స్, హిబ్రూ భాషను వ్రాసిన వారు కానివ్వండి, లిఖితం చేసినటువంటి 70 మంది ప్రత్యేకమైనటువంటి పండితులు కానివ్వండి, లేకపోతే హిబ్రూ భాషను చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు వారు చూచినప్పుడు వాటి భావాలు కానీ వాటి అర్థాలు కానీ వివరించినటువంటి విధానాలు.
దాన్ని చూడగానే మనకి సాధారణంగా చూడగానే 1 to 3లో నెంబర్ 7 లాగా ఇంచుమించు అలాగున మనకు కనపడుతుంది. కానీ దాన్ని చూడగానే ప్రాముఖ్యంగా వారికి గుర్తు వచ్చేటువంటి కొన్ని అంశాలు. నెంబర్ 1, మొదటి అంశం ఏంటంటే మానవుడు ఇలాగ వంగినట్టు కనపడుతుందట. మానవుడు ఇలాగ వంగినట్టు కనపడుతుందట. దాలేత్ అనేటువంటి ఆ అక్షరము చూడగానే ఇట్లా వంగినట్టు కనిపిస్తుందట. కిందేమో సన్నగా ఉంటుంది, పైనేమో కొద్దిగా లావుగా ఉంటుంది. అంటే మనుష్యుడు ఇలాగూ వంగినట్టుగా సాదృశ్యంగా కనపడుతుంది. ఇంగ్లీష్లో బెండ్ అని అన్నారు. కాబట్టి ఈ దాలేత్ అనేటువంటి అక్షరాన్ని చూచినప్పుడు ఈ బెండ్ అనేటువంటి పదం గుర్తు రావాలి. అంటే దేవుని ఎదుటికి రాగానే ప్రతి మనుష్యుడు కూడా తన్ను తాను తగ్గించుకొని వంగాలి. వంగి ఒకటి నమస్కారం చేయాలి. రెండవది వంగి విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. సాధారణంగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విధేయత అనేటువంటి పదానికి, తగ్గింపు అనేటువంటి పదానికి, ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. విధేయత అనేటువంటి పదం ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి అది ఒక రకమైనటువంటి భావము లేకపోతే గౌరవముతో కూడినటువంటి పదం అది. ఒకవేళ నా పైన ఒక యజమానుడు, నాకు తండ్రి లేకపోతే నాకు తల్లి, నేను ఒక ఉద్యోగంలో పని చేస్తున్నానంటే నా పైన ఉన్నటువంటి ఒక నాయకుడు తను ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు కానీ, ఏదైనా ఒకటి ఆజ్ఞ ఇచ్చినప్పుడు కానీ, యజమానుడి దగ్గర దాసుడు ఎలా ఉండాలి తెలుసా? తన్ను తాను తగ్గించుకొని విధేయుడిగా కనిపించాలి. భారతదేశంలో మీరు సహజంగా ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చూడగలరు. ఎవరైనా యజమానుల దగ్గరకు వచ్చేసరికి వారి ఇళ్లలో పనులు చేసేవారు చేతులు కట్టుకొని ఇలా వంగి కనపడాలి, చెప్పులు విప్పి కనపడాలి. ఇది ఉదాహరణగా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ దాలేత్ అనేటువంటి అక్షరాన్ని చూచినప్పుడు బెండ్ అనేటువంటిది గుర్తొస్తుంది. అంటే దాన్ని చూడగానే ప్రతి వ్యక్తి ఏమవ్వాలి అంటే, ఆ అక్షరాన్ని చూడగానే నన్ను నేను దేవుని సన్నిధిలో తగ్గించుకొని నేను విధేయుడనై ఉండాలి అనేటువంటి మాటను గుర్తు చేసుకోవాలి. విధేయత అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్యలో, ఒక వ్యక్తి ఆజ్ఞ ఇస్తే, ఒక వ్యక్తి దగ్గర పని చేస్తుంటే నేను ఒక వ్యక్తి కింద పని చేస్తున్నాను అనేటువంటిది గుర్తు చేసుకొని తన్ను తాను విధేయుడుగా కనపరుచుకోవాలి. తగ్గింపు అనేటువంటి విషయానికి అర్థం ఏంటంటే, యజమానుడు ఉన్నా లేకున్నా, యజమానుడు నిన్ను చూస్తున్నా చూడకపోయినా నీలో ఉండాల్సిన స్వభావం ఏంటో తెలుసా? నేను దాసుణ్ణి అనే స్వభావం రావాలి. నేను తగ్గించుకొని ఉండాలి అనేటువంటి స్వభావం రావాలి. యజమానుడు కనిపించినప్పుడు విధేయత క్రియల్లో చూపిస్తా. కానీ నీ యజమానుడు నీ ముందు ఉన్నా లేకపోయినా నీలో ఉండాల్సిన స్వభావము నిన్ను నీవు విధేయుడుగా కనపరుచుకోవాలి. విధేయత అనేటువంటి పదము నుండి తగ్గింపు అనేటువంటి పదం వస్తుంది. అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగా తగ్గించుకొని జీవించాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత ధనవంతుడివైనా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు నీకు ఎంత ఉద్యోగం ఇచ్చినా, నీకెంత రాజకీయ స్థితినిచ్చినా, నీ పనిచేసే స్థలంలో ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చినా, నీకెంత ధనం ఇచ్చినా, దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు నీ చెప్పులు విడిచిపెడతావు, నీ అధికారాన్ని విడిచిపెడతావు, నీ బలమును విడిచిపెడతావు, నీ రాజకీయాన్ని విడిచిపెడతావు, నీ ఉద్యోగాన్ని అన్నిటిని బయటపెట్టి నువ్వు మందిరములోకి అడుగు పెట్టినప్పుడు రిక్తుడిగా, అంటే ఇవన్నీ ఉన్నా నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏమీ లేని వాడిని ప్రభువా, నేను నీకు దాసుని ప్రభువా అనే స్వభావం ఏదైతే ఉంటుందో దానిని తగ్గింపు అంటాం. విధేయతకు తగ్గింపునకు కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఏంటంటే విధేయత అనేటువంటిది చెప్పిన మాట విని లోబడతాం. తగ్గింపు అనేటువంటిది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎన్ని స్వభావాలు లేకపోతే లోకంలో ఎన్ని ఆశీర్వాదాలు నీకున్నా వాటన్నిటినీ పక్కకు పెట్టేసి దేవుని దగ్గరికి రిక్తుడిగా రావటాన్ని తగ్గింపు అంటాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఒక సందర్భంలో ఈ మాట అంటాడు. సుంకరిని గురించి, పరిసయ్యుని గురించి ఉపమానం చెప్తూ తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దాలెత్ అనేటువంటి ఆ అక్షరాన్ని చూడగానే బెండ్ ఓవర్ అనగానే ఇలాగ వంగినట్టుగా కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే మీరు నిటారుగా నిలబడద్దు, నా సన్నిధికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని విధేయులుగా కనపడాలి. ఇది మొదటి అర్థం. రెండవది, దాలెత్
అనేటువంటి అక్షరాన్ని చూడగానే నాకు వ్యక్తిగతంగా నేను ఎన్నో 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 కామెంటరీస్, లేకపోతే ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో నేను చదువుతూ వచ్చాను ఈ దాలేత్ అనే పదాన్ని చూసిన తర్వాత. వీటన్నిటిని చదువుతూ చూసినప్పుడు నాకు ఈ బెండ్ అనేటువంటి ఒక్క పదం మాత్రమే కనపడింది. కానీ నేను దాన్ని చూచినప్పుడు, దాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, దాని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నా మనస్సుకు తట్టినటువంటి మరొక ఆలోచన ఏమిటి అంటే, దాలేత్ అనేటువంటి అక్షరాన్ని చూడగానే వధకు తేబడిన గొర్రె పిల్లకు సాదృశ్యంగా కనపడుతుంది. వధకు తేబడిన గొర్రె పిల్లకు సాదృశ్యంగా కనపడుతుంది. జాగ్రత్తగా గమనించండి. మీకు మొదటిగా నేను ఒక మాట చెప్పించాను కదండి, దాలేత్ అనేటువంటి సింబల్ పైన ఒక చిన్న ట్యాగ్ లాగా ఇలా ఉంటుంది. ఆ ట్యాగ్ సాదృశ్యం ఏంటంటే, నువ్వు ఎంత వంగినా, నువ్వు ఎంత తగ్గించుకున్నా వివేకము కలిగిన వాడిగా లోకంలో కూడా ఉండాలి అనటానికి సాదృశ్యం. అయితే ఈ దాలేత్ అనేటువంటి ఈ పదానికి, ఆ అక్షరాన్ని, లిపిని, దాన్ని చూడగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి రెండవ విషయం ఏంటంటే, వధకు తేపడిన గొర్రెపిల్ల. పాత నిబంధన కాలములో, లేకపోతే క్రీస్తు రాకముందు దాలేత్ అనేటువంటి పదాన్ని చూడగానే మేము విధేయులంగా ఉండాలి, మేము వంగి ఉండాలి, మమ్మల్ని మేము తగ్గించుకొని ఉండాలి అని అర్థం వచ్చిందేమో. క్రీస్తు లోకానికి వచ్చి మానవుల కొరకు చనిపోయిన తర్వాత ఆ అక్షరాన్ని గురించి నేను నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, దాలేత్ అనేటువంటి అక్షరాన్ని చూడగానే వధకు తేబడిన గొర్రె పిల్లకు పోలికగా, సూచనగా ఉంది అని మనం గుర్తించాలి. నిజమే కదండి, బలి అర్పణ కొరకు తీసుకొచ్చినప్పుడు ఈ గొర్రె పిల్ల కొన్నిసార్లు నోరు లేని జీవి కదా, అరుస్తూ ఉండొచ్చు, అంటే అరుస్తూ ఉండొచ్చు, కేకలు వేస్తూ ఉండొచ్చు. కానీ గొర్రె ఎప్పుడు కూడా తల వంచుకొనే ఉంటుంది, మేకలాగా తల ఎత్తుకొని ఉండదు, ఎప్పుడు అది తల దించుకొనే ఉంటుంది. అది విధేయతకు సాదృశ్యంగా మనకు కనపడుతుంది. అయితే వధకు తేబడిన గొర్రె పిల్లకు సాదృశ్యంగా మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఈ దాలేత్ అనేటువంటి అక్షరం కనపడుతుంది. అంటే క్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతుంది. నిన్ను నన్ను విమోచించటానికి పాత నిబంధన కాలములో అయితే ఒక బలిపీఠం మీద బలి అర్పణ కొరకు, ఒక బలిపీఠం మీద బలి అర్పణ కొరకు గొర్రె పిల్లనో, లేకపోతే ఏడాది దూడనో, లేకపోతే దేనినో ఒక దాన్ని బలి అర్పణ కొరకు తీసుకొని వస్తారు. అయితే మానవ జాతి పాపము చేత నింపబడిపోయింది, మానవులందరూ పాపములో మునిగిపోయారు. ఈ పాపములో నుండి మానవులను విమోచించటానికి పరలోకములో ఉన్నటువంటి దేవాతి దేవుడు ఫిలిప్పి పత్రికలో రాసినట్టుగా ఆయన భూలోకములోనికి దారిద్రతను ధరించిన వాడే, పశువుల తొట్టిలో జన్మించి ఏమీ లేని వ్యక్తిగా జీవిస్తూ, అందరూ ఉన్న రిక్తుడిగా జీవిస్తూ, తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చి వధకు తేపడిన గొర్రె పిల్లవలే ఆయన సిలువను మోసుకుంటూ వెళుతూ ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణమును త్యాగము చేశాడు. సిలువలో ఆయన కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు, ఆయన భుజము మీద భారభరితమైనటువంటి సిలువను మోస్తున్నప్పుడు ఆయన వంగిపోయాడట. చరిత్రకారులు చెప్తాడు, ఆయన శారీరకంగా బరువైనటువంటి సిలువను పెట్టినప్పుడు ఆయన ఇలా వంగిపోయి సిలువను మోసుకుంటూ కొండ మీదకి వెళ్తున్నాడట. దాన్ని చూడగానే నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆయన తన భుజము మీద మోస్తూ వధకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన బలిపీఠం అనగా సిలువ యొద్దకు వెళ్ళినట్టు నీవు నేను గుర్తు చేసుకోవాలి. ఈ రోజున దాలేత్ అనేటువంటి అక్షరాన్ని చూడగానే మొదటిది విధేయత, తగ్గింపు మనకి గుర్తు రావాలి. రెండవది, దాలేత్ అనేటువంటి అక్షరాన్ని చూడగానే వధకు తేబడిన గొర్రె పిల్ల పాప భారము మోస్తూ నీ కొరకు సిలువలో ప్రాణ త్యాగము చేస్తున్నటువంటి, కల్వరి కొండ మీదికి ఎక్కుతున్నటువంటి యేసు ప్రభుల వారు నీకు నాకు గుర్తుకు రావాలి. ఆయన సిలువలో ప్రాణ త్యాగము చేయకపోతే నీవు నేను ఏమైపోయేవారమండి? ఆయననే కనుక ఆ భారాన్ని మోస్తూ కల్వరి కొండ మీదికి వెళ్ళకపోతే మన బ్రతుకులు ఏమైపోయేవండి? ఈ రోజున నీవు నేను బ్రతికి ఉన్నాము అంటే, నీవు నేను దేవుని బిడలముగా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మన కొరకు ప్రాణత్యాగము చేసిన యేసయ్యే కారణం.
ఆమేన్. నమ్మిన వారు ప్రభువుకి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇది దాలెత్ అనేటువంటి అక్షరాన్ని చూడగానే గుర్తుకు వచ్చేటువంటి రెండు అంశాలు. ఒకటి విధేయత లేదా తగ్గింపు, రెండవది వదకు తేబడిన గొర్రె పిల్లగా సిద్ధపడి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలువరి కొండ మీదకి సిలువను మోసిన యేసు గుర్తుకు రావాలి ఈ సింబల్ని చూడగానే. అయితే హీబ్రూ పదాలు 22 అక్షరాలు ఉన్నాయని చెప్పాను కదండి. ప్రతి అక్షరానికి కొన్నిసార్లు పదం అంటున్నాను, కొన్నిసార్లు అక్షరం అంటున్నాను. కన్ఫ్యూజ్ కాకండి. దాన్ని పిలిచినప్పుడు మాత్రం దాన్ని ఒక పదంగా పిలుస్తాం, దాన్ని రాసేటప్పుడు మాత్రం అక్షరంగా రాస్తాం. అందుకనే కొన్ని సందర్భాల్లో పదం అంటుంటాను, కొన్ని సందర్భాల్లో అక్షరం అంటూ ఉంటాను. దాలెత్ అనేటువంటి ఆ అక్షరానికి ఒక న్యూమరికల్ వాల్యూ, హీబ్రూ భాషలో ఉన్నటువంటి 22 అక్షరాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. దాలెత్ అనేటువంటి అక్షరానికి న్యూమరికల్ వాల్యూ వచ్చి నెంబర్ 4. న్యూమరికల్ వాల్యూ వచ్చేసి నెంబర్ 4. సహజంగా బైబిల్ గ్రంథంలో కానీ పాత నిబంధనలో కానీ ఈ న్యూమరికల్ వాల్యూస్ని మనం చూచినప్పుడు 4వ సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే నలుదిక్కులకు సాదృశ్యంగా ఉందని, లేకపోతే 4 కాలాలకు సాదృశ్యంగా ఉందని, ఇలాగున రకరకాల వివరణలు, రకరకాల వర్ణనలు మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఈ రోజున బైబిల్ గ్రంథములో నుండి ఈ దాలెత్ అనేటువంటి పదానికి న్యూమరికల్ వాల్యూ 4 ఎందుకు సెట్ చేయబడింది అనేటువంటిది 3 అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. న్యూమరికల్ వాల్యూ లేకపోతే దాని సంఖ్య 4 దేనికి సాదృశ్యంగా ఉన్నటువంటిది 3 అంశాలు జ్ఞాపకం చేస్తాను. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథములో ఒక విలువైనటువంటి మాట రాయబడింది. జకరియా గ్రంథములో అనుకుంటా రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే 1వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ రాయబడుతుంది, 4 కంసాలులు అని బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. 4 కంసాలులు అంటే 4 స్మిత్స్ అని రాయబడుతుంది. 4 కంసాలులు. బైబిల్ గ్రంథంలో 4వ సంఖ్య దేనికి సాదృశ్యం అంటే నిజమే, వాస్తవమే. దేవుడు తన శిష్యులను పిలిచి బూది గంతముల వరకు నలుదిక్కులకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అన్నాడు. వాస్తవమే, నలుదిక్కులకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. కానీ 4వ సంఖ్య వ్యక్తిగతంగా నాకు 4వ సంఖ్య ఏ విధంగా వర్తిస్తుంది అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి కదండి. 4 దిక్కులు, 4 కాలాలు, లేకపోతే 4 పరిస్థితులు, ఈ విషయాలన్నిటి మనం ధ్యానం చేస్తాం. కానీ ఈ 4వ సంఖ్య వ్యక్తిగతంగా మనకు దేనికి సాదృశ్యం అంటే 4 కంసాలులకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. నెంబర్ 1 మొదటి కంసాలి ఎవరు అంటే, కంసాలి ఏం చేస్తాడండి? సహజంగా ఏదైనా సరే తన దగ్గరకు వచ్చినటువంటి వస్తువును, అది బంగారమే కానీ, అది వెండే కానీ, అది ఇత్తడే కానీ, వాటిని తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? ఒక రూపాన్ని చేస్తాడు. వాటిని తీసుకొని లేకపోతే తన దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్ అవసరమైనటువంటి షేప్ని తయారు చేస్తాడు. కంసాలులు ప్రస్తుత కాలము లోకంలో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఈ 4వ సంఖ్య కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మన జీవితాన్ని మలిచే కంసాలులకు సాదృశ్యంగా ఉంది. ఈ 4 కంసాలలో మొదటి కంసాలి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనపడుతుంది. దేవుని వాక్యము నీకు ఒక రూపాన్ని ఇస్తుందని, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం ఎక్కువగా కంఠతం చేస్తున్నప్పుడు ఆ వాక్యము శక్తి వంటిది, ఆ వాక్యము అగ్ని వంటిది, ఆ వాక్యము ప్రభావముతో కూడినది కనుక ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? క్రీస్తు రూపములోనికి మనల్ని మారుస్తుంది. ఒక కంసాలి తన దగ్గరకు వచ్చినటువంటి దాన్ని ఎలాగైతే ఒక రూపంలోకి మారుస్తాడో, ఒక శిల్పకారుడు తన దగ్గరకు వచ్చినటువంటి సాధారణమైన రాయిని ఒక అందమైనటువంటి శిల్ప రూపాన్ని ఎలాగైతే మారుస్తాడో, కంసాలి తన దగ్గరకు వచ్చిన ముద్దను ఒక చైన్ గానో ఒక ఆర్నమెంట్ గాను ఎలాగైతే మారుస్తాడో, అది విలువైన దానిగా ఎలాగైతే మార్చబడుతుందో అలాగే దేవుని వాక్యము కూడా ఒక మొద్దు బారిపోయినటువంటి మన జీవితం, లేకపోతే మొండు బారిపోయినటువంటి మన జీవితం, లేకపోతే కఠిన స్వభావము కలిగినటువంటి మన జీవితాలను మెత్తనైన హృదయములుగా మార్చి మనలను క్రీస్తు రూపములోనికి మార్చేది మొదటి కంసాలి దేవుని వాక్యము.
దాలెత్ అనేటువంటి అక్షరానికి న్యూమరికల్ వాల్యూ నెంబర్ 4. అందులో మొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నలుగురు కంసాలులు అంటే ఒకటి దేవుని వాక్యం, మనల్ని దేవుని రూపంలోనికి మార్చేవి. ఒకటి దేవుని వాక్యం అయితే రెండవది ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ. అందుకనే కొరింథీ పత్రికలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే ఆత్మ ద్వారా మనము ఆయన పోలికలోనికి మార్చబడుతున్నాము అని అర్థం. ఈ ఈ ఈ రెండవ మాట మనల్ని దేవుని రూపంలోనికి మార్చేది ఏంటో తెలుసా అండి? కేవలము పరిశుద్ధాత్మ మాత్రమే. పైకి శారీరకంగా కొన్నిసార్లు వాక్యాన్ని విన్నప్పుడు నేను బాగానే ఉన్నానండి, నా భక్తి జీవితం బాగానే ఉంది అని అనుకుంటా. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పిపోతూ ఉంటావేమో. అయితే ఈ రోజున నిన్ను ఒక రూపంలోనికి తీసుకొచ్చేది ఏంటో తెలుసా? పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చి నా జీవితాలలో నివసించి మనలను నడిపించి మనల్ని బలమైన వ్యక్తులుగా నిలబెట్టాలి అనుకున్నటువంటి పరిశుద్ధాత్మ రెండవ కంసాలి. మూడవ కంసాలి ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం లేదా సహవాసము. దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవునితో సహవాసం ఏర్పడుతుంది అని అర్థం. ఉదాహరణగా మీకు చెప్పాలంటే కొన్నిసార్లు సందర్భాల్లో మన పిల్లలు చెప్పిన మాట వినకపోతే, మన పిల్లలు లోకంలో పడిపోతూ ఉంటే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? అరే కొన్ని రోజులు అయ్యగారితో తిరుగురా, లేకపోతే కొన్ని రోజులు నువ్వు ప్రార్థన చేసుకోరా, లేకపోతే కొన్ని రోజులు దేవుని వాక్యాన్ని వినురా. ఎందుకు చెప్తుంటారో తెలుసా? సహవాసాలు మనల్ని మారుస్తాయి అని. అయితే మూడవ విలువైన కంసాలి ఎవరో తెలుసా? దేవుని సన్నిధిలో మనం మోకరించి చేసే ప్రార్థన ఒక కంసాలి వంటిది. ఉదాహరణగా మీకు చెప్పాలంటే యేసు ప్రభు శిష్యులు ప్రార్థనలో అలవాటు లేనివారు, ప్రార్థన అంటేనే అమ్మో అని నిర్లక్ష్య స్వభావము కలిగిన వారు. యేసు ప్రభుల వారు కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులను గద్దించారు, శిష్యులను హెచ్చరించారు, నిద్రపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువు మరణించి పునరుద్ధారణ తర్వాత యేసు ప్రభుల వారు తన శిష్యులకు, అయ్యా మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి అన్నప్పుడు వీరు 10 దినములు ఎడతెగక ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? వారి జీవితాలు మార్చబడ్డాయి, వారి బ్రతుకులు మార్చబడ్డాయి. ప్రార్థనకున్న విలువేంటో తెలిసింది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ తర్వాత ప్రార్థన విడిచిపెట్టలేదు. అనుదినము దేవాలయములోనికి వెళ్ళారు, బెదిరింపులు వస్తే మోకరించారు, కష్టాలు వస్తే మోకరించారు, సమస్యలు వస్తే మోకరించారు, ఆనందం వస్తే మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన మన బ్రతుకును మారుస్తుంది, ప్రార్థన మన జీవితానికి ఒక రూపాన్ని ఇస్తుంది. మూడవ కంసాలి ఎవరు అంటే ప్రార్థన అని అర్థం, ప్రార్థన అని అర్థం. నాలుగవ కంసాలి ఎవరో తెలుసా అండి? దేవుని సేవకులు. జాగ్రత్తగా వినండి. లోకంలో నేను క్రీస్తుని చూడట్లేదు నేరుగా. క్రీస్తు శరీరధారిగా వచ్చాడు, మానవుల కొరకు మరణించాడు, ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే మనము దేవుని రూపములో దేవునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి, దేవునికి రాయబారులుగా ఉన్నటువంటి దేవుని సేవకులను మనం చూస్తున్నాం. వారు వాక్యము ద్వారా మన జీవితాన్ని దిద్దుతారు, వాక్యము ద్వారా మన జీవితాన్ని మలుస్తారు, నీలో ఉన్న లోపాలను వాక్యము ద్వారా సరిచేస్తారు, నీలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తారు, నీకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే నాలుగవ కంసాలి ఎవరో తెలుసా అండి? దేవుని సేవకులై ఉన్నారు. 4 కంసాలు మనకు కనపడతారు. న్యూమరికల్ వాల్యూ 4. న్యూమరికల్ వాల్యూ 4కి అర్థం ఏంటంటే నలుగురు కంసాలులు అని అర్థం. ఒకటి దేవుని వాక్యము, రెండవది పరిశుద్ధాత్మ, మూడవది ప్రార్థనా జీవితము, నాలుగవది దేవుని సేవకులు. జాగ్రత్తగా మీరు వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యము సెలవిస్తోంది న్యూమరికల్ వాల్యూ ఇట్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ ఇంకో రకంగా చెప్పాలంటే లాట్ ఆఫ్ ఐడెంటిటీ ఇన్ ద బైబిల్. దానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు బైబిల్ గ్రంథంలో ఉంది. నలుగురు కంసాలులు అని ప్రత్యేకంగా ఎందుకు అన్నాడంటే, కంసాలులు సరిచేసి ఒక రూపాన్ని ఇచ్చేవాడు కనుక నేను ఒక రూపంలోనికి రావాలి అని దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు మనల్ని బలపరుస్తున్నాడు, ధైర్యాన్ని నింపుతున్నాడు. ఈ కష్టకాలంలో దేవుడు మనకు ఒక విశ్వాసాన్ని నింపుతూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది 4వ కంసాల్లో న్యూమరికల్ వాల్యూ 4 కున్నటువంటి మొదటి భావములో 4 కంసాలు అని చెప్పాను. రెండవ అంటే న్యూమరికల్ వాల్యూకు ఉన్నటువంటి రెండవ సారాంశం లేకపోతే రెండవ భావం ఏంటంటే 4 ఫేసెస్ ఆన్ ఎర్త్ అని అర్థం. అంటే బైబిల్ గ్రంథంలో
ఆ దేవాతి దేవుడు తన దగ్గరున్నటువంటి దేవుని దూతలు, ఇంకో రకంగా చెప్పాలంటే కెరూబులు కానివ్వండి, శరాపులు కానివ్వండి, 4 స్వార్థలు కానివ్వండి మనకు సహజంగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ కెరూబుల ముఖాన్ని చూచినప్పుడు ఒక్కొక్క జీవికి 4 ముఖాలు కనపడతాయి. ఒక్కొక్క జీవికి 4 ముఖాలు కనపడతాయి. 4వ సంఖ్యను గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్కొక్క ఆత్మీయ వ్యక్తిలో కూడా ఈ 4 రూపాలు మనకు కనపడాలి. ఒక్కొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈ 4 రూపాలు మనకు కనపడాలి. నెంబర్ 1, కంసాలులాగా నువ్వు మార్పు చెందిన వాడుగా ఉండాలి. నెంబర్ 2, నీలో 4 రూపాలు కనపడాలి. ఈ ఈ ఈ కెరూబులలో ఒకే జీవికి 4 ముఖాలు కనపడతాయి. ఏంటిది ఆ ముఖం అంటే, ఒకటి ఎద్దు ముఖం. ఎద్దు ముఖానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి? ఎద్దు పొలంలోకి వెళ్ళిన తర్వాత తల ఎత్తదు, దున్నుతూనే ఉంటుంది. యజమానుడి చేతి కింద పని చేస్తూనే ఉంటుంది. యజమానుడు కొన్నిసార్లు వెనకాలలో ఉండి నువ్వు త్వరగా దున్ను అని కొరడాలతో కొట్టినా, లేకపోతే కర్రతో కొట్టినా, ముళ్ళ కర్రతో గుచ్చినా అది ఎప్పుడు అది యజమానుడికి ఎదురు తిరగదు, తిరగబడదు. మరలా పనంతా అయిపోయిన తర్వాత అది మరలా ఇంటికి వచ్చి యజమానుడితోటే ఉంటుంది. యజమానుడు పెట్టిన ఆహారాన్ని తింటుంది, యజమానుడితోటే కలిసి జీవిస్తుంది. మరలా 2వ రోజు పనికి వెళ్ళేటప్పుడు మరలా తల వంచి తన కాడిని మోసుకోవటానికి సిద్ధపడి ఉంటుంది ఒక ఎద్దు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిచారకుని గుణం కలిగినటువంటిది ఈ ఎద్దు. దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో మనం బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో, క్రైస్తవులమైన మన జీవితాల్లో ఉండాల్సిన మొదటి ప్రాముఖ్యమైన స్వభావం ఏంటి తెలుసా? పరిచారక స్వభావము కావాలి. నేను ఒక పరిచారకుడిగా నిలబడాలి. అది మందిరంలో కానీ, ఇంటిలో కానీ. మందిరంలో ఏ పరిచర్య వీలవుతే మన శక్తి కొలది, మన సామర్థ్యము కొలది మన పరిచర్య చేయాలి. అది వంటల పరిచర్య ఉండొచ్చు, ప్రార్థన పరిచర్య ఉండొచ్చు, సేవకునితో తిరుగుతూ పరిచర్య ఉండొచ్చు, మందిరాల్లో పట్టాలు వేసేవైనా ఉండొచ్చు. ఏ పరిచర్య అయినా సరే పరిచర్య విషయంలో మాత్రం మనము ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేయకుండా, ఎద్దు తన మీద కాడి పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు, ముందడుగే వేసేదిగా ఉంటుంది. కనుక అలాగనే నేను ఒక బలమైన పరిచారకులంగా కనపడాలి. 2వది ఈగల్ అంటే పక్షిరాజు ముఖము అని అర్థం. 2వది పక్షిరాజు ముఖం. ఈ 2వది పక్షిరాజు ముఖము దేనికి సాదృశ్యంగా ఉందంటే, అది ఆకాశములో విహరిస్తుంది, కానీ దాని చూపు మాత్రం బలమైనదిగా ఉంటుంది. మానవ జీవితాల్లో పాము వలె వివేకంగా ఉండాలి. అంత మాత్రం కాకుండా పావురం వలె నిష్కపటంగా ఉండటానికి ప్రతి క్రైస్తవుడికి ముందు చూపు అవసరం, జాగ్రత్త అవసరం. దైవ భయము కలిగిన వ్యక్తివై భవిష్యత్తును గమనించడానికి ఒక విజన్ అంటే దేవుని దర్శనము చొప్పున ముందు చూపు కలిగిన వ్యక్తిగా ముందడుగు వేయాలి. సేవకుడు అయితే ఈ మాట వింటున్న వారికి నేను చెప్పేటువంటి అమూల్యమైనటువంటి సత్యం ఏంటంటే, దర్శనము లేకుండా, నీ సంఘాన్ని గురించిన దర్శనం, దేవుని చిత్తాన్ని గురించినటువంటి దర్శనము లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. సాధారణమైన క్రైస్తవుడిగానే నువ్వు జీవించగలవు. కాబట్టి మొదటిది ఎద్దు అంటే పరిచారక స్వభావం. 2వది పక్షిరాజు. దాని గురించి ఎన్నో గుణాలు, 7 శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రతి ఆత్మీయ జీవితంలో ఉండే ప్రతి వ్యక్తికి అవసరమైంది ఏంటి తెలుసా? చూపు చాలా అవసరం, దూరపు చూపు అవసరం. దానికి చాలా ఆకాశంలో విహరిస్తున్న, కింద కదులుతున్న పురుగులు కనపడతాయి, కింద తిరుగుతున్న పాములు కనపడతాయి, కింద తిరుగుతున్నటువంటి కోడి పిల్లలు కనపడతాయి. చూపు చాలా బలమైన చూపు. అలాగే లోకములో నీవు కూడా పరిస్థితులన్నింటినీ ఎదుర్కొంటున్నటువంటి నీవు, ఈ కష్టకాలములో ఉన్నటువంటి నీవు, నీ చూపు వివేకముతో కూడినటువంటి చూపు కలిగినదై ఉండాలి. 3వది సింహపు రూపము. 3వది సింహపు రూపము. సింహము కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నా జాగ్రత్తగా గమనించండి, దాని ఉనికిని లోకానికి తెలియచేస్తుంది. అడవిలో ఉన్నటువంటి ప్రతి జీవికి తెలియచేస్తుంది. సింహాన్ని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు, సింహాన్ని గురించి మా సంఘంలో ఒకసారి నేను బోధించాను. సింహము అది గాండ్రించి అరుస్తుంది. ఎందుకు అరుస్తుందో తెలుసా? ఈ అడవికి రాజును నేను గాండ్రించి అరుస్తున్నాను. ఈ సింహములో ఉన్న జీవులారా, మీరందరూ చూడండి, నేనే రాజును,
దేవుడు నన్ను రాజుగా నియమించాడు, ఇక్కడ నేను బ్రతికే ఉన్నాను, నేను చచ్చిపోలేదని తన ఉనికి అడవిలో ఉన్నటువంటి ప్రతి జీవికి తెలియచేస్తుంది. దానికంటే బలమైన దానికి తెలియచేస్తుంది, దానికంటే శక్తికరమైన జీవికి తెలుస్తుంది, దానికంటే గట్టిగా అరవగలిగినటువంటి జీవికి తెలియచేస్తుంది, దానికంటే అనేక విషయాలలో ఇంకా ఎక్కువ కలిగినటువంటి ప్రతి జీవికి కూడా ఈ సింహం ఏం చేస్తుంది తెలుసా? దాని ఉనికిని తెలియచేస్తుంది. అంటే క్రైస్తవులమైన మనం లోకములో ఉన్నప్పుడు నేను దేవుని ద్వారా నియమించబడిన వ్యక్తిని అనే ఉనికిని లోకానికి తెలియచేయాలి. నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డను, నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు కొరకే జీవిస్తున్న వ్యక్తిని, నన్ను క్రీస్తే నియమించాడు అనేటువంటి ఉనికిని నువ్వు లోకానికి తెలియచేయాలి. సింహము ప్రతిరోజుకి ఇంచుమించు 3 సార్లు గర్జిస్తుందట. ఈ 3 సార్లు గర్జిస్తున్నటువంటి దాని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్న దానియేలు నాకు గుర్తుకొచ్చాడు. సింహము ఎలాంటిదో తెలుసా? గర్జించేదై ఉందట. అందుకనే సింహాల బోనులో పడవేయబడిన 3 సార్లు దినమునకు ప్రార్థన చేసే దానియేలును సింహములు ఏమి చేయలేకపోయాయి. ఎందుకో తెలుసా? అవి దినమునకు 3 సార్లు ప్రార్థన చేసే అనుభవం. నువ్వు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసి ఉండొచ్చు, సింహము 3 సార్లు గర్జిస్తుందట. నీ ఉనికి లోకానికి సింహము తెలియచేస్తున్నట్టు అడవికి నీ ఉనికిని లోకానికి తెలియచేసే బాధ్యత నీది అని దేవుని వాక్యము సెలవిస్తోంది. 4వది మానవ రూపం. జాగ్రత్తగా గమనించండి. 1 ఎద్దు రూపం, 2వది పక్షిరాజు ముఖం, 3వది సింహపు ముఖం, 4వది మానవ రూపం. దేనికి సాదృశ్యం అంటే క్రీస్తుని పోలి జీవించే జీవితానికి సాదృశ్యం. ఈ రోజున క్రీస్తుని అంగీకరించిన నీవు దాలెత్ అనేటువంటి పదాన్ని, దానికి ఉన్నటువంటి సింబల్ లేదా దానికి ఉన్నటువంటి న్యూమరికల్ వాల్యూ, దాని గురించి నువ్వు ఎప్పుడు వింటున్నా నీకు నాకు గుర్తుకు రావాల్సింది ఏం తెలుసా? క్రీస్తుని పోలిన జీవితాన్ని మనం జీవించాలి. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి క్రీస్తు ఎంత దైవత్వంతో జీవించాడో నేను కూడా అంతే దైవత్వము కలిగిన వారంగా జీవించాలి. దాలెత్ అనేటువంటి దానికి న్యూమరికల్ వాల్యూస్ 3 విషయాలు ఉన్నాయని చెప్పాం. 1 4 కంసాలు, 1 4 రూపములు కలిగినటువంటి జీవి. 3వ విలువైనటువంటి విషయం ఏంటి తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథములో 27వ అధ్యాయంలో ఒక అమూల్యమైనటువంటి మాట వ్రాయబడింది. ఏంటిది ఆ మాట అంటే, పౌలు తనను తీసుకొని బంధించి తీసుకొని వెళుతున్నప్పుడు పడవలో అలజడి జరిగినప్పుడు పడవలో ఉన్న బరువులన్నీ కింద పడవేశారు. పౌలు ఈ పడవలో ఉన్నప్పుడు ఈ పడవలో నుంచి బయటకు వచ్చి ఒక దీవి దగ్గర దిగినప్పుడు ఈ పడవలో ఉన్నటువంటి వారు ఏం చేశారో తెలుసా? పడవను నడిపించే ఆ నాయకుడు ఏం చేశాడో తెలుసా? 4 లంగర్లు తీసి 4 వైపులన పడవకి వేసాడట. జాగ్రత్తగా వినండి ఈ మాట. 4 లంగర్లు తీసి 4 వైపులన పడవకు వేసాడట. ఎందుకు వేసాడో తెలుసా? ఆ నీటిలో, సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. ఈ పడవ ఒక్క లంగరు మీద ఆధారపడకూడదు, 4 లంగర్లు అవసరం అని చెప్పి ఏం చేశారో తెలుసా? ఆ నలుదిక్కుల 4 లంగర్లు వేసి పడవ కదిలింపబడకుండా నిమిత్తం, కింద నుంచి అలలు ఎగసి పడిన, సముద్రము అలలు ఉప్పొంగిన, పడవ మాత్రం కదిలించబడకుండా ఎక్కడికి జారిపోకుండా అలాగే ఉండాలని 4 లంగర్లు వేశారు. క్రైస్తవ జీవితంలో కూడా నీ జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? నీవు ఈ లోక సమస్యలు నీ మీదకి ఎగసి పడిన, అలల వంటి ఇబ్బందులు కలిగిన, అలల వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా నా జీవితంలో 4 లంగర్లు ఉండాలి. 1 విశ్వాసం అనేటువంటి లంగరు కనపడాలి. నీ విశ్వాసమే అలలు ఉప్పొంగినట్టు, సమస్యలు ఉప్పొంగినప్పుడు నిన్ను కాపాడేది. రెండవది నీ పరిశుద్ధతే నిన్ను కాపాడేది. 3వది నీ ప్రేమే నిన్ను కాపాడేది. 4వది నీ ప్రార్థనే నీకు కాపాడేది. 1 విశ్వాసం అనేటువంటి లంగరు ఉండాలి, 2వది పరిశుద్ధత అనేటువంటి లంగరు ఉండాలి, 3వది ప్రాముఖ్యమైనటువంటి ఏంటో తెలుసా? ప్రేమ అనేటువంటి లంగరు ఉండాలి, 4వది ప్రార్థన అనేటువంటి లంగరు ఉండాలి. ఈ 4 లంగర్లు ఏ వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఉంటాయో ఈ 4 స్తంభాల వంటివి, నీటిలో 4 లంగర్ల వంటివి. ఒక ఇల్లు నిలబడటానికి 4 స్తంభాలు ఎలాగ అవసరమో అలాగుననే ఈ దాలెత్ అనేటువంటి న్యూమరికల్ వాల్యూ 4కి అర్థం ఏంటి తెలుసా? 4 లంగరులు అని అర్థం. ఎప్పుడైతే ఈ 4 లంగర్లను క్రైస్తవుడు కలిగి జీవిస్తాడో
అలలకు కొట్టుకొని పోకుండా అలాగునే కదులుతూ ఉంటాడు, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు. కానీ నీటిలోనే ఉంటాడు, భూమి మీదనే ఉంటాడు, మానవుల మధ్యలోనే ఉంటాడు, పాపుల మధ్యలోనే ఉంటాడు. కానీ ఎప్పుడు తేలి ఆడుతూ నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. న్యూమరికల్ వాల్యూ గురించి 3 విషయాలు చెప్పాను. 4 కంసాలులని, రెండవది 4 ముఖాలు కలిగినటువంటి జీవి అని, మూడవది 4 లంగరులని. ఈ 3 విషయాలు మన జీవితానికి సంబంధించినవి, లోకానికి సంబంధించినవి కాదు. ఈ మూడు విషయాలు, ఒకటి నీకు ఒక రూపాన్ని ఇచ్చేవి, రెండవది నువ్వు ఎలా జీవించాలో నేర్పిస్తుంది, మూడవది నీ జీవితాల్లో వస్తున్న కష్టాల్లో నువ్వు వేటితో నువ్వు ఎదుర్కోవాలో నేర్పిస్తున్నవి. న్యూమరికల్ వాల్యూ టీచర్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు us. అవి మనకు ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులను మనకు నేర్పిస్తూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరికల్ వాల్యూతో పాటు దీనికి ఒక సింబల్ ఉంది. దీనికి ఏమని చెప్పండి, ఒక సింబల్ ఉంది. అంటే ప్రతి దానికి ఒక పిక్టోగ్రాఫ్ అంటాం. హిబ్రూ పదాల్లో 22 పదాల్లో ప్రతి పదానికి ఒక పిక్టోగ్రాఫ్, అంటే దానికి ఒక పిక్చర్ ఉంటుంది, దానికి ఒక ఫోటో ఉంటుంది ప్రత్యేకంగా. అలాగే ఈ హీబ్రూ పదమైనటువంటి 4వ పదానికి 2 పిక్టోగ్రాఫ్స్ ఉంటాయి. ఒక పిక్టోగ్రాఫ్ దానికి అర్థం ఏంటంటే టెంట్ అని అర్థం. మీరు చూస్తూ ఉండొచ్చు, ఒక గీత దాని కింద నుంచి ఇలాగూ మూసినట్టుగా కనిపిస్తుంది. అర్థం ఏంటంటే డోర్ అని అర్థం. ఇంకో రకంగా చెప్పాలంటే ద్వారము అని అర్థం, లేకపోతే మార్గము అని అర్థం. ప్రతి దానికి ఒక పిక్టోగ్రాఫ్, దానికంటే ఒక సింబల్ కనపడుతుంది. అలాగే ఈ దాలెత్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి పిక్టోగ్రాఫ్ ఏంటిదంటే డోర్ అనేటువంటి సింబల్. దీన్ని పాత రోజుల నుంచి ఒకసారి ట్రయాంగిల్ షేప్లో అలాగున మారుతూ ఏన్షియంట్ లాంగ్వేజ్ నుంచి ప్రజెంట్ హీబ్రూ లాంగ్వేజ్ దగ్గరకు వచ్చేసరికి అది ఒక డోర్ సింబల్గా కనపడుతుంది. డోర్ అనేటువంటి పదాన్ని, ఎందుకు దీన్ని డోర్ అనే పదాన్ని పెట్టారు, అసలు డోర్ అంటే అర్థం ఏంటి అని నేను బాగా దాని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే, డోర్ అనేటువంటి పదాన్ని గురించి ఎవరైనా చెప్పాలంటే కింద ఒక గీత గీసి పైన ఇలా తలుపులాగా పెడతారు కదా, చిన్నపిల్లలు బొమ్మలు గీస్తున్నప్పుడు, అందులో నుంచి వెళ్ళటానికి దారి కదా అని ఆలోచించాను. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి అర్థం ఏంటంటే, పైన ఒక గీత ఉంది, పైన దానికి కింద నుంచి పెట్టారు. అంటే కింద ఒక గీత గీసి పైన ఇలా డోర్గా పెట్టాల్సినటువంటి వీరు పైన గీత గీసి కింద ఎందుకు పెట్టారో తెలుసా? అది భూ సంబంధమైనటువంటి ద్వారం కాదు, పరలోక సంబంధమైనటువంటి ద్వారము అని అర్థం. పరలోక సంబంధమైనటువంటి ద్వారము అని అర్థం. ఇంకో రకంగా ఈ డోర్ అనేటువంటి పదాన్ని నేను వింటూ దాన్ని ఆలోచన చేస్తూ ధ్యానిస్తున్నప్పుడు అసలు ద్వారం అంటే ఏంటి, డోర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే చేంజింగ్ ద ఫేస్, లేకపోతే ఒక వాతావరణంలో నుండి మరొక వాతావరణంలోనికి వెళ్ళటం, ఒక క్లైమేట్లో నుంచి మరొక క్లైమేట్లోనికి వెళ్ళేటువంటి మార్గమే ద్వారము అంటాం. ఈ రోజులో దేవుని వాక్యము సెలవిస్తోంది, పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చావు క్రీస్తు అనే ద్వారము ద్వారా, క్రీస్తు అనేటువంటి మార్గము ద్వారా పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చావు. ఈ పాపానికి పరిశుద్ధతకు మధ్యలో ద్వారముగా, లేకపోతే ఒక మార్గముగా ఎవరున్నారో తెలుసా? నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణత్యాగము చేసిన యేసు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మార్గం అనేటువంటిది బయట నుండి లోపలికి వెళ్ళినట్టు, లేకపోతే చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్ళినట్టు, లేకపోతే పాపములో నుండి పరిశుద్ధతలోనికి వెళ్ళినట్టు. ఈ డోర్ అనేటువంటిది ఏంటంటే చేంజింగ్ ద ఫేస్, లేకపోతే చేంజింగ్ ద సిచ్యువేషన్స్, చేంజింగ్ ద క్లైమేట్ అని అర్థం ఒరిజినల్గా దానికి జ్ఞాపకం చేయాలంటే. అందుకనే ఈ మార్గము, అందుకని యేసు ప్రభుల వారు ఏమన్నారు తెలుసా? ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు నేనే గొర్రెలకు ద్వారమునై ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే యేసే మార్గమై ఉన్నాడు. ఆ సింబల్ని చూడగానే దేవుడే మాకు మార్గం అండి, మాకు వేరొక మార్గము లేదండి. మా కష్టాల్లో నుంచి విడిపించాలంటే, మా శ్రమల్లో నుంచి విడిపించాలంటే, మా రోగముల నుండి విడిపించాలంటే, మా బాధల నుంచి విడిపించాలంటే, మా ఇబ్బందుల నుంచి విడిపించాలంటే యేసు తప్ప వేరొక మార్గము లేదు అని ఇశ్రాయేలీల ప్రజలందరూ ఆ దేవాతి దేవుని మీద ఆధారపడుట కొరకు హెబ్రీయులకు ఆ సింబల్ని ఇచ్చాడు. మిమ్మల్ని విడిపించేది,
మిమ్మల్ని మార్చేది, మీ స్థితిని మార్చేది భూలోక సంబంధమైన వ్యక్తులు కాదు, లేదా భూలోక సంబంధంగా దేవతలు అని పిలువబడుతున్న వారు కాదు, కానీ పరలోకమందున దేవుడు అని చెప్పడానికే పైన గీత గీసి దానికి ఒక డోర్ సింబల్ని వేయటం జరిగింది. ఎంత గొప్ప దేవుడు అండి! హీబ్రూ పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎన్నో భావాలు ఉన్నాయి. దాని ప్రతి అక్షరానికి అర్థం ఉంది, దాని న్యూమరికల్ వాల్యూకి ఒక భావం ఉంది, దాని పిక్టోగ్రాఫ్, దాని సింబల్కి ఒక వాల్యూ ఉంది. ఈ రోజున నా దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక విలువైన సత్యం ఏంటో తెలుసా? నీ మార్గము, లేకపోతే నీ ద్వారము, నీ విమోచకుడు ఎవరై ఉండాలి తెలుసా? ప్రభువును రక్షకుడైన యేసు మాత్రమే అయి ఉండాలి. ఆయన తప్ప వేరొకరు రక్షించగలిగిన వారు లేరు. ఆయన తప్ప నీ జీవితాన్ని మార్చగలిగిన వారు లేరు. ఆయన తప్ప నిన్ను పరలోక రాజ్యంలో చేర్చగలిగిన వారు ఎవ్వరునూ లేరు. అందుకే ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. రైట్. ఈ పిక్టోగ్రాఫ్కి కేవలం డోర్ సింబల్ మాత్రమే కాదు, కానీ నేను చరిత్రను ధ్యానం చేస్తున్నప్పుడు దీనికి మరొక సింబల్ ఉందట. దీనికి మరొక సింబల్ ఉంది. ఆ సింబల్ ఏంటో తెలుసా? ఫిష్ సింబల్. అంటే దాని పిక్టోగ్రాఫ్, దాలెత్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి మరొక సింబల్ ఏంటో తెలుసా అండి? చేప గుర్తుతో ఉన్నటువంటి సింబల్. ఎందుకు ఈ పిక్టోగ్రాఫ్కి రెండు సింబల్స్ ఉన్నాయి? ఒకటేమో పరలోకపు ద్వారము ఒక సింబల్గా ఉంటే, రెండవది చేప సింబల్ కనపడుతుంది. ఎందుకు ఈ ఫిష్ సింబల్ కనపడుతుంది అని నేను దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, నీవు నేను ఒక నీటిలో చేప ఎప్పుడు ఎదురీదుతున్నట్టు కనపడుతుంది. అది ఎప్పుడు నీటి ప్రవాహానికి కొట్టుకొని పోదు, మగసిరి గలదై ముందుకు నడుస్తుందట. నీటి ప్రవాహానికి అది ఎదురీదుతూ ఉంటుందట. ఒకసారి వాజేడు అనేటువంటి ప్రాంతం దగ్గర వాటర్ ఫాల్స్, బగోతా వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ నా దగ్గరికి కొంతమంది సేవకులు వచ్చారు. అప్పుడు హగ్గై ఇన్స్టిట్యూట్ సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. వారిని తీసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి నేను వెళ్ళాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేమందరం ఆ వాటర్ ఫాల్స్ని చూస్తూ ఉన్నాం. అది ఇంచుమించు అప్పుడే వర్షాకాలం ప్రారంభమైనటువంటి దినాలు. అప్పుడే నీరు కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంది. ఇంచుమించు ఒక 10-15 కేజీల చేప, అంటే ఇంచుమించు ఇంత పెద్ద చేప, 10-15 కేజీల చేప, అది పైనుండి వాటర్ కిందకి పడుతుంటే ఆ నీటిని ఆధారం చేసుకొని కింద నుంచి పైకి వెళ్తుంది. మేము అలాగే చాలాసేపు చూస్తూ ఉన్నాం. చేపలు కిందకి దూకుతున్నాయి, నీటిలోంచి పైకి ఎక్కుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? వాటర్ ఫాల్స్ కింద పడుతున్న నీటిని ఆధారం చేసుకొని అది పైకి వెళుతున్నాయి. నిజంగా చేపలో ఎన్ని శ్రేష్టమైన గుణాలు ఉన్నాయంటే, అందులో మొట్టమొదటి విలువైన శ్రేష్టమైన గుణం ఏంటంటే అది ఎదురీదేదిగా ఉంటుంది. ఈ రోజున ఈ దాలెత్ అనే పదానికి రెండవ గుర్తు, ప్రతి పదానికి ఒకటి గుర్తుండొచ్చు, కానీ ఈ దాలెత్ అనేటువంటి పదానికి రెండు గుర్తులు. ఒకటి హెవెన్లీ డోర్, అంటే పరలోక సంబంధమైన ద్వారం అని అర్థమైతే, రెండవ అర్థం ఏంటో తెలుసా? చేప గుర్తు. రెండవ సింబల్ చేప గుర్తు. ఈ చేప గుర్తును చూచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించాల్సింది ఏం తెలుసా? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఎదురీదుతూ మనం వెళ్ళాలి. దేని విషయంలో వెనకడుగు వేయకూడదు. మనం దేవుని బిడ్డలం కదా, మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారం కదా, మనం వెనకడుగు ఎందుకు వేయాలి? వెనకడుగు వేస్తే నా దేవునికి అవమానం కదా, ఈ బ్రతుకు అర్థం లేదు కదా. వెనకడుగు వేసామంటే ఈ నీటి ప్రవాహంలో చేప కొట్టుకొని పోయినట్టు మన జీవితాలు కొట్టుకొని పోతాయని వారు అర్థం చేసుకొని వారు ఎప్పుడు ఎదురీదే వారిగానే ఉంటారట, ఎదురిల్లే వారిగానే ఉంటారట. కష్టం వస్తే వెనక్కి వెళ్ళరట, అక్కడే నిలబడి అవసరమైతే దేవుని సహాయాన్ని పొందుకుంటారు, అవసరమైతే దేవుని సహాయాన్ని పొందుకుంటారు. కాబట్టి ఎప్పుడు వెనకడుగు వేయనటువంటి మానవ జాతిలో ఒకే ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. కొన్నిసార్లు పాకిస్తాన్ వెనకడుగు వేయచ్చు, కొన్నిసార్లు భారతదేశం వెనకడుగు వేయచ్చు, కొన్నిసార్లు బంగ్లాదేశ్ వెనకడుగు వేయచ్చు, కొన్నిసార్లు శ్రీలంక వెనకడుగు వేయచ్చు. ఇంతవరకు చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి భయపడినట్టు కానీ వెనకడుగు వేసినట్టు కానీ చరిత్రలో లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడే వారికి తోడై ఉన్నాడు, దేవుడే వారికి తోడై ఉన్నాడు. రైట్. దాలెత్ అనేటువంటి పదానికి న్యూమరికల్ వాల్యూ ఉంది. ఆ గుర్తును గురించి తెలియచేశాను. ఆ తర్వాత దాని వాల్యూని గురించి తెలియచేశాను. దాని సింబల్ గురించి, పిక్టోగ్రాఫ్ గురించి తెలియచేశాను. అసలు దాని అర్థం ఏమిటి? అసలు దానికి ఉన్నటువంటి భావం ఏమిటి? భావం ఏంటి? ఒకే ఒక్క భావాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. దాల్ ఓత్, దాని దాల్ అని చదవరు కానీ ధ అని చదువుతారు. ప్లస్ ఓత్ అంటే దాలోత్ అని అర్థం.
లేదా దాన్ని కొన్ని సందర్భాల్లో దాలేత్ అంటారు, దాలోత్ అంటారు. అయితే దార్ అనే పదానికి అర్థం ఏంటంటే వీక్, బలహీనుడు అని అర్థం. బలహీనుడు అని అర్థం. ఒకవేళ నేను బలహీనులమైతే బలహీనులకు ఏం కావాలో తెలుసా? బలహీనులకు ఏం కావాలో తెలుసా? ఒక సహాయము కావాలి. ఈ రోజున ఇంకో రకంగా చెప్పాలంటే, బలహీనులారా, యు మే బి సింగిల్. నేను మానవులుగా మిమ్మల్ని సృష్టించాను. మీరు కొన్నిసార్లు బలహీనులు అనుకోవచ్చు, బట్ నేను డిపెండెంట్. నేను ఉన్నాను డిపెండెంట్ పదాన్ని నుంచి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో విలువైన సత్యాలు కదండి మీకు అర్థం కావడానికి చెప్తారు. ఒక అరటి చెట్టు పడిపోతుందంటే దానికి ఆధారం ఒక కర్ర కావాలి. బాగున్నంతసేపు బాగానే ఉంటుంది, గెల కాసి పడిపోయే సమయంలో, వంగిపోయే సమయంలో ఒక కర్ర సపోర్ట్ కావాలి. వీరు సాధారణంగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు, క్రైస్తవులు బాగానే ఉంటారు. మంచిగా ఆశీర్వాదం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఫలించి ఇంకా అభివృద్ధి చెందుతున్నప్పుడు పడిపోతుంటారు. ఆ సందర్భంలో నేను గుర్తు చేసుకోవాల్సినటువంటి పేరేంటో తెలుసా? దాలేత్. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు పడిపోకుండా ఆధారమైనటువంటి ఆధారభూతుడను నేనున్నాను. యు కెన్ డిపెండ్ ఆన్ మీ. మీరు నా మీద ఆధారపడాలి. మీరు బలహీనులు, మీకు సహాయం కావాలి. మీరు ఒంటరి వారు, మీకు తోడు కావాలి. మీరు బలహీనులు, మీకు ప్రతి స్థితిలో నా అవసరత ఉంది. మీరు పాపంలో మునిగిపోయారు, మీకు రక్షకుడు విమోచకుడు అవసరం. రక్షకుడు విమోచకుడు అవసరం. ఈ రోజున దాలేత్ అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు బలహీనుడు కనుక ఆయన మీదే ఆధారపడాలి అని అర్థం. దాలేత్ అంటే వీక్ అని అర్థం. దాని గురించి మర్మం ఏంటో తెలుసా? నువ్వు బలహీనుడవయ్యా, పాపము చేసి బలహీనతను కొని తెచ్చుకున్నావయ్యా, తినవద్దన్న పండును తిని నువ్వు లోకంలోనికి త్రోసివేయబడ్డావయ్యా, అపవాది ఆలోచన చేత ప్రేరేపింపబడుతున్నావయ్యా, నువ్వు బలహీనుడవయ్యా. అయితే నీవు ఆధారపడే ఒక వ్యక్తి కావాలి. మునిగిపోతున్నప్పుడు లేవనెత్తడానికి ఒక వ్యక్తి కావాలి. లేవనెత్తడానికి ఒక వ్యక్తి కావాలి. ఆయనే రక్షకుడైన యేసు అయ్యున్నాడు. మానవులు లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపములో బ్రతుకుతూ, దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మానవ జాతిని విమోచించడానికి, మానవ జాతికి సహాయకుడిగా ఉండటానికి, మానవ జాతికి తోడుగా ఉండటానికి, మానవ జాతి పక్షమున నిలబడటానికి, దేవుడే మానవుడి పక్షమున నిలబడటానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన సహాయకుడు, ఆయన తోడు, ఆయన మన పక్షము ఉండేవాడు, ఆయన రక్షకుడు మరియు విమోచకుడై ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న నీవు దాలేత్ అనేటువంటి పదం గురించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దాన్ని చూడగానే తగ్గించుకోవాలి, విధేయుడిగా జీవించాలి. దాన్ని చూడగానే నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? నా కొరకు సిలువలో నాకు బదులుగా తన ప్రాణమును పెట్టిన యేసు వద్దకు తేబడిన గొర్రె పిల్ల గుర్తుకు రావాలి. దాలేత్ అనేటువంటి పదానికి న్యూమరికల్ వాల్యూ 4. 4 కంసాలు అంటే వాక్యము, పరిశుద్ధాత్మ, ప్రార్థన, సేవకుడు గుర్తుకు రావాలి. దాలేత్ అనేటువంటి అక్షరానికి కూడా న్యూమరికల్ వాల్యూను చూడగానే 4 రూపాలు గుర్తుకు రావాలి. పరిచారకులకు రూపమైనటువంటి ఎద్దు ముఖం, దూరపు చూపు కలిగినటువంటి పక్షిరాజు ముఖం, నేను ఉన్నాను అని ఉనికిని తెలియచేసుకునే సింహపు ముఖం, క్రీస్తుని పోలిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నటువంటి దేవుని ముఖం నీకు గుర్తుకు రావాలి. న్యూమరికల్ వాల్యూ 4. అది చూడగానే నీకు గుర్తుకు రావాల్సింది 4 లంగర్లు గుర్తుకు రావాలి. విశ్వాసము, పరిశుద్ధత, ప్రార్థన మరియు ప్రేమ గుర్తుకు రావాలి. అలాగే దాలేత్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి గుర్తు, సింబల్స్, పరలోకపు ద్వారం అని. అంత మాత్రమే కాదు, ఒక చేప, ఎదురీదేటువంటి ఒక చేప గుర్తుకు రావాలి. దాని భావం ఏంటి? అసలు దాలేత్ అంటే అర్థం ఏంటి అనగానే, నేను బలహీనుడను, ఆధారపడే వ్యక్తి నాకు కావాలి అని గుర్తుకు రావాలి. నాకు సహాయకుడు కావాలి, నాకు తోడు కావాలి, నా పక్షమున నిలబడేవారు కావాలి, నాకు ఒక రక్షకుడు విమోచకుడు కావాలి అని నీకు గుర్తుకు రావాలి. హిబ్రూ భాషలో ఈ పదాన్ని చూడగానే ఇంచుమించు 1 సంవత్సరం పాటు 22 అక్షరాలు నేర్చుకుంటారట ఇశ్రాయేలు ప్రజలు. ఒక్కొక్క పదం గురించి నేర్చుకున్న తర్వాత దేవుడు అంటే ఏంటో వారికి అర్థమైపోతుంది.
మనం ఏబిసిడీలు నేర్చుకుంటే మనకి ఏం అర్థం కాదు, కానీ హీబ్రూ పదాలు 22 పదాలు అక్షరాలు నేర్చుకునేసరికి వారికి దేవుడు అంటే ఏంటో అవగాహన వస్తుందట. ఇశ్రాయేల్ ప్రజలకు చిన్నప్పుడే వారికి నేర్పించే సమయంలోనే వారికి అవగాహన వచ్చేస్తుందట. ఈ రోజున ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఒక్కొక్క అక్షరాన్ని గురించి ఇంత వివరణగా మీకు జ్ఞాపకం చేయడానికి దేవుడు అనేకమైన ఆలోచనలు నాకు ఇస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు అంటే ఏంటో, ఆయన గొప్పతనం అంటే ఏంటో, ఆయన ప్రభావం అంటే ఏంటో, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో నీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. దాలేత్ అనేటువంటి అక్షరాన్ని చూడగానే తగ్గింపు, దేవుని మీద ఆధారపడుతూ, నేను పరలోకపు ద్వారమైన క్రీస్తు మీదే ఆధారపడుతూ, 4 కంసాలులాగా, 4 ముఖరూపాల్లాగా, 4 లంగర్లులాగా నేను జీవించగలిగితే మన దేవునికి మహిమ కలుగుతుంది. దాలేత్, నీవు దేవుని మీద ఆధారపడు, తగ్గించుకొని దేవుడు నేను తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తనలో ఉంచని ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి బలపరిచారు. దాలేత్ అనే దానికి ఇవ్వబడినటువంటి ఆ అక్షర రూపాన్ని గురించి, ఆ అక్షరానికి ఉన్న న్యూమరికల్ వాల్యూ గురించి, అక్షరానికి ఉన్నటువంటి దాని సింబల్స్ గురించి, అక్షరానికి ఉన్న భావాన్ని గురించి మేము వినటానికి మీరు సహాయం చేశారయ్యా. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులను చెల్లిస్తున్నా. మేమును అన్ని విషయాల్లో ఆత్మీయంగా బలమైన వారంగా ఉండడానికి సహాయం చేసి, రోజుకొక నూతన అంశంతో మాట్లాడుతూ వస్తున్నారు, రేపు మరొక అంశంతో మాట్లాడటానికి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి.